శ్రమ విలువను గుర్తించి శ్రామికులను ప్రోత్సహిస్తూ ఫౌండరీ రంగ రారాజు కోటేశ్వరరావు తులసమ్మ సంస్మరణార్థం శ్రమయేవ జయతే పురస్కారాలను ప్రదానం చేస్తున్న పసుపులేటి కోటేశ్వరరావు ఫౌండేషన్ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ కృషిని వక్తలు అభినందించారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో సోమవారం స్వర్గీయ పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మల స్మారకార్థం ఏటా వేస్తున్న శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. పసుపులేటి కోటేశ్వరరావు తులసమ్మ చిత్రపటాలకు పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు. ముఖ్య అతిథి శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ కమ్మెల హరీష్ ప్రసంగిస్తూ పనిముట్టును ఆయుధంగా శ్రమను పెట్టుబడిగా పెట్టి ఫౌండరీ రంగంలో రారాజుగా రైస్ మిల్లర్స్ కు హితైషిగా నిలిచిన గజలక్ష్మి మెకానికల్ వర్క్స్ వ్యవస్థాపకులు పసుపులేటి కోటేశ్వరరావు పేరుతో శ్రామికులకు శ్రమయేవ జయతే పురస్కారాలను ప్రదానం చేస్తున్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి ప్రసంగిస్తూ ఫౌండేషన్ చే శ్రమయేవ జయతే పురస్కారాలను ఏటా కొనసాగించాలని ఆకాంక్షించారు. అమృతలూరు మండలం కూచిపూడికి చెందిన ప్రముఖ నీళ్ల ఇంజన్ల మెకానిక్ యలవర్తి వెంకట రత్నబాబు, ఆటోనగర్కు చెందిన మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానికల్ వర్క్స్ వ్యవస్థాపకులు పొలం చెనగోవిందయ్యను ఘనంగా సత్కరించారు. పసుపులేటి వినోద్, పసుపులేటి మల్లికార్జునరావు, పసుపులేటి కృష్ణ, పసుపులేటి రమాకాంత్, పసుపులేటి రాము పర్యవేక్షించారు. ఈకుర్తి లక్ష్మీనారాయణ, గద్దే శంకర్, అవుతు రాజశేఖర్ రెడ్డి, పావులూరి రాంబాబు, కమ్మెల రజని, దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్మెంట్ అనేది కాకుండానే స్టిల్ రన్నింగ్ ఇంకా నడుస్తూనే ఉన్నారు. నీళ్ళ మోటార్ ఇంజిన్లు రిపేర్ చేసే దాంట్లో సిద్ధహస్తులు. వీరు ప్రస్తుతం వరి, నిమ్మ పంటలకు సంబంధించిన రైతులందరికీ కూడా తలలో నాలుగులాగా పిలిచిన వెంటనే వెళ్ళి వారి చేతనైనంత వరకు వారి చేతనైనటువంటి పనిని చేసి రైతులకు శ్రేయభిలాషిగా మెరుగుతున్నటువంటి రత్నబాబు గారిని సత్కరించుకోవడం, మమ్మల్ని మేము సత్కరించుకోవడం లాగానే భావిస్తూ వారు మేము కోరిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పసుపులేటి కోటేశ్వరరావు గారి శ్రమయేవ జయతే పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు, అంగీకరించినందుకు వారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నబాబు గారు, ధన్యవాదాలు. అలాగే పసుపులేటి మల్లికార్జునరావు గారు, పసుపులేటి కృష్ణ గారు, పసుపులేటి రమాకాంత్, రాము వీరందరూ కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా అలాగే అవుట్ రాజశేఖర్ రెడ్డి, పౌలర్ రాంబాబు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఆ పేరు చూడండి ఎలా సెట్ చేశారు. ఆ ఒక్క మాటలో శ్రమకి ఎంత విలువ ఇస్తున్నారు. ఆయన కూడా శ్రమజీవి, నాకు తెలుసు. శివశంకర్ తెల్లారు లేస్తే ఒక చోట ఉండడు. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిగెత్తుతూ ఉంటాడు. నాతో ఆయన పరిచయం ఇప్పటిదాకా అయింది, కానీ వాళ్ళ తాతగారి గురించి విన్న తర్వాత ఓహో జీన్స్ అక్కడి నుంచి వచ్చాయన్నమాట ఈయనకి. ఆ శ్రమని గౌరవించడం, శ్రమ పడటం, శ్రమ పడేటువంటి వాళ్ళకి చేయూతను అందించడం, సహకరించడం అనేది తాతగారి నుంచి వచ్చిన లక్షణం. ఈ శ్రమయేవ జయతే పురస్కార ప్రదానోత్సవాల్లో శ్రీ ఎర్రవర్తి రత్నబాబు గారికి, కూచిపూడి వాస్తవ్యులు శ్రీ పోలం చెనగోవిందయ్య గారికి, మహాలక్ష్మి గణపతి ట్రాక్టర్ మెకానికల్ వర్క్స్, చూడండి ఎంత శ్రమజీవుల్ని వీళ్ళు ఈరోజు గౌరవిస్తున్నారు. శ్రమకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో, ఎంత గౌరవం ఇచ్చారో. ఈ కార్యక్రమం చక్కగా ఇప్పుడు దిగ్విజయం అవటమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇది యథావిధిగా కొనసాగాలని, మరింత ఉజ్వలంగా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శివశంకర్కి, అతని మిత్ర బృందానికి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.